ఇప్పుడు ఎవరొచ్చి మనల్ని నాగం చేయడం, ఎవరొచ్చి ప్రజల జీవనాన్ని మేము ఏమంటా ఉన్నాం, అనేక మార్లు చెప్పిన నేను, మాకు గోల్డెన్ స్పూన్ ఇస్తాం, నెయ్యి గారంగా అన్నం పెడతా అంటే ఏమవుతుంది ఆయన మమ్మల్ని మోసం చేయకూరి అని చెప్తా ఉంటాను నేను. ఎప్పుడు ఎందుకు చెప్తా ఉంటా అంటే ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకండి మహాప్రభు అంటూ అనేక మార్లు సూచించినాం, హెచ్చరించినాం, అయినా తీరు మారకపాయ. గతంలో వెంచలేటప్పుడు కూడా చెప్పాను నేను, చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసిన, ఇది మంచి పద్ధతి కాదండి, ఇవి జరుగుతూ ఉన్నాయి, ఆపండి వెంటనే అని. మరి ఆపకపోతుంది. వెంచాలైన తర్వాత పేదలు కొనే తెలియక అది మీరు రాజముద్ర వేసిరి, ఏది హెచ్ఎండిఏ వెంచాలని, డిటీసీపీ లేఅవుట్స్ అని కొనొద్దా? మరి రాజముద్ర వేసిన వెంచాలలో కొనకపోతే ఎక్కడ కొనాలి మీరైనా చెప్పండి. మరి వేర్ ఈజ్ ద ప్లాట్ఫామ్ టు బై? మరి ఓపెన్ ప్లాట్లు కొనాలనుకున్నప్పుడు ప్రభుత్వ అనుమతి ఇచ్చిన వెంచాలని కొంతంగా, మరి ప్రభుత్వ అనుమతి ఇచ్చిన వెంచాలు చెరువులలో చేసిరు, కుంటలలో చేసిరు, సముద్రాలు చేసిరట, మేమేం చేయాలి దానికి? మా దగ్గర ఏమైనా రూట్ మ్యాప్ ఉంటుందా? వీఆర్ నాట్ కన్సర్న్ ఆఫీసర్స్ కదా. మరి ఆఫీసర్ ఏం చేశారు? గడ్డి బీకిర్రా అండి. అప్పుడు నేను అంటా ఉన్నా, పోయి ఏమన్నా గడ్డి బీకిర్రా? పీకలే, డబ్బుల మూటలు తీసుకోవడం, ఇక వాళ్ళకి తొత్తులుగా మారడం. ఇరిగేషన్ శాఖ అధికారులు చాలామంది బాగా పనిచేసే వాళ్ళు కూడా ఎక్కడ అబస్పాలు అవుతూ ఉన్నారు అంటే ఇట్లాంటి వాళ్ళ వల్ల. నిజంగా చెప్తా ఉన్నా నేను, ఇలాంటి వాళ్ళ వల్ల, ఇట్లాంటి కొంతమంది నాయకుల వల్ల, కొంతమంది అధికారుల వల్ల వ్యవస్థనే భ్రష్టు పట్టిపోతూ ఉంది. ఎవరికి ఉపయోగం మరి వాళ్ళు?